ఈరోజు నిజామాబాద్ టౌన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం 134వ జన్మదిన శుభ సందర్భంగా నాగారంలో ఈ రోజు చేసుకున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా బాల మహానాడు తరపు నుంచి జై భీమ్ తెలుపుతున్నాం. మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన మరి వివిధ వర్గాల వారికి ఈ యొక్క విగ్రహానికి నా పేరు సాధు బ్రహ్మం. నేను నాగార పట్టణ నివాసుండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, న్యాయవాది అయినటువంటి విద్యావంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జన్మదినోత్సవాన్ని నాగారం మాల సంఘం సభ్యులందరం కూడా చాలా ఘనంగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ నాగారం లోపల జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మా నాగారం మాల కుల సభ్యులందరూ కూడా గత నెల రోజుల నుంచి చాలా కష్టపడి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం కోసం ఎంతో రాత్రి పగలు కష్టపడి వారు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణాన్ని విజయవంతంగా చేయడం కొరకు ఎంతో కృషి చేశారు. ఇందులో మరి మా కుల సభ్యులైనటువంటి
మా సంఘం సభ్యులు కూడా విగ్రహాన్ని వాళ్ళు పేష్కార్ శామరావు గారు కూడా విగ్రహదాతగా వారు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎందరో దాతలు వారి చేతనంతైన సహాయాన్ని అందించి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణాన్ని జరుపుకున్నటకు అందరి యొక్క కృషి దీంట్లో చాలా ఉంది. ఈరోజు పట్టణ ప్రముఖులైనటువంటి విద్యావేత్తలు మరియు మా సంఘం సభ్యులు మరియు పెద్దలు ఏదైతే మాలకుల సభ్యులు అయినటువంటి పెద్దలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించి ఘనంగా మేమందరం సమిష్టిగా చాలా కృషి చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణని ఈరోజు ఎంతో విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మా యొక్క అక్కయ్యలు అందరూ అన్నయ్యలు మా యొక్క కుల సభ్యులు అందరూ కూడా ఎంతో సమిష్టిగా కృషి చేసి ఈ యొక్క సంఘాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహావిష్కరణని కూడా చాలా ఘనంగా ఉత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవాన్ని మేమందరం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని అందరికీ విన్నవించుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు ఆనంద్. ఇవాళ మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇది విగ్రహం ఆవిష్కరణ చేసుకోవాలని. బట్ సక్సెస్ఫుల్గా ఈ రోజు వచ్చింది. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా ఏరియా కార్పొరేటర్ కూడా చాలా సహాయం చేశారు. అదే కాకుండా మా కుల సభ్యులు అందరూ కూడా ఇంత అని కాకుండా ఎంత తోచితే అంత డబ్బులు వేసి మరీ విగ్రహానికి ప్రతిష్కరించడానికి కృషి చేశారు. దానికి చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. అందరికీ నిజామాబాద్ సభ్యులందరికీ, మన మాలకుల సంఘం అందరికీ నా పేరు నవీను. నాగారం విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మాలకుల సంఘం ద్వారా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మాలకులం 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాల సంఘం ఏర్పాటు చేసింది ఉంది. ఎన్నో రోజుల నుంచి మనము చేసుకుంటాం అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు ఈ 134వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరగడం జరిగింది. మా కుల సభ్యులు ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చేసిన మా కార్పొరేటరు, ఉన్న వీధి కార్పొరేటర్లు అందరి సహకారం వల్ల మన యొక్క విజయవంతం జరగడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మామూలుగా అనుకోలేము, అనుకున్న దానికన్నా ఒక 5 అంతులు ఎక్కువనే జరిగింది. కాబట్టి చాలా అందరి సహకారంతో జరగడం వల్ల సంతోషిస్తున్నాం. అందరికీ జై భీమ్, లాల్ సలాం. మా పెద్ద కార్మికులందరితోటి, పెద్ద మనుషుల ద్వారా జై భీమ్ అందరికీ.